నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు. డెడ్ లైన్ లోపు ఒప్పందం చేసుకోండి, లేదంటే హెడ్లైన్ అవుతారంటున్నారు ట్రంప్. తన మాట వినకపోతే మట్టి కరిపిస్తానంటున్నారు. అయితే దేనికైనా సిద్ధమంటోంది ఇరాన్. తాడో పేడో తేల్చుకుంటామంటూ రణగర్జన చేస్తోంది. డ్రాగన్ అందిస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తో రెచ్చిపోతోంది. దీంతో వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తోందన్న సంకేతాలు దడపుట్టిస్తున్నాయి. అందుకే కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. తుర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ దేశాల మధ్యవర్తిత్వం సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ ఓకే అయితే 45 రోజుల కాల్పుల విరమణ జరిగే అవకాశం ఉంది. ముప్పై 38 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహనం కోల్పోతున్నారు. నయానో భయానో ఇరాన్ను లొంగ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే 48 గంటల డెడ్ లైన్ విధించారు. హార్మోజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని పవర్ ప్లాంట్స్, బ్రిడ్జిలను పేల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ దిశగానే అగ్రరాజ్యం అడుగులు పడుతున్నాయి. అమెరికా విమానాల దండు టెహ్రాన్ దిశగా కదులుతోంది. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని, ఒప్పందం కుదరకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు ట్రంప్. లేదంటే నరకం చూపిస్తానని ఇరాన్ పాలకులను హెచ్చరించారు. టెహ్రాన్కు బీజింగ్ బాసటగా ఉన్నట్టు తెలుస్తోంది. యుద్ధంలో ఏఐ నిఘా పెట్టినట్టు సమాచారం. అమెరికా సైనిక మోహరింపులు, ఆయుధ నిల్వలు, నౌకల కదలికలపై నిరంతరం పర్యవేక్షించడానికి చైనా టెక్ కంపెనీలు ఏఐ సాంకేతికతను, ఓపెన్ సోర్స్ డేటాను వాడుతున్నాయట. ఓవైపు యుద్ధం ముగించాలని చైనా బహిరంగంగా ఇరు వర్గాలకు సూచిస్తున్నప్పటికీ మరోవైపు రహస్యంగా ఇరాన్కు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ప్రైవేట్ కంపెనీల సాయం తీసుకుంటుంది. బహిరంగంగా అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాలు, ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా రవాణా సమాచారం, కృత్రిమ మేధను వినియోగించుకుని అమెరికా సైన్యాన్ని ట్రాక్ చేస్తున్నాయని కొన్ని సంస్థలు వెల్లడించాయి. అమెరికా ఇన్ఫర్మేషన్ను డ్రాగన్ కంపెనీలు ఇరాన్ సైనిక ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. చైనా ప్రైవేట్ రంగ జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంతో అమెరికాకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ కొంతమందికే పరిమితమైంది. కానీ ఏఐ రాకతో ఒకప్పుడు ప్రభుత్వాలకు మాత్రమే లభించే అంతర్గత సమాచారం ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు కూడా అందుబాటులోకి వస్తోంది. దీంతో భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు. రైట్, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇన్నాళ్ళు మనము ఈ శాటిలైట్ డేటా అంటే ప్రభుత్వాల గుత్తాధిపత్యం ఉంటుంది అని మాత్రమే మనం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే డ్రాగన్స్ ఏఐ ఇంటెలిజెన్స్తో ప్రైవేట్ కంపెనీస్ కూడా యుఎస్ మిలిటరీ మూవ్మెంట్స్ను ట్రాక్ చేస్తున్నాయి అనేటువంటిది చాలా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ థింగ్. సో అంటే మనం ఏమనుకోవాలంటే ఇప్పుడు ఈజ్ దిస్ ద ఎండ్ ఆఫ్ మిలిటరీ సీక్రసీ ఫర్ అంటే సూపర్ పవర్స్ లైక్ యుఎస్ అని అనుకోవచ్చు అంటారా? అదేమి కాదే, అది దాంట్లో ఇది కొత్త డెవలప్మెంట్. దానికి మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా స్టెప్స్ తీసుకుంటారు. మీరు ఒకటి మర్చిపోవద్దు, ప్రతి సంవత్సరం గత 40 సంవత్సరాల్లో చిప్ అనేది టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ చేసేవారు ఫస్ట్. ప్రతి సంవత్సరానికి పవర్ డబల్ అయిపోతుంది అన్నాడు 40 సంవత్సరాల క్రితం. అందరూ ఎలాగవుతుంది అనుకుంటే అలాగే అయింది కదా ఈ 40 సంవత్సరాలు. ఇదే పెద్ద ఇవాళ పట్టారు, దానికి కౌంటర్ స్టెప్స్ తీసుకుంటారు. ఇవాళ డ్రోన్స్ అన్నారు, ఆశ్చర్యపోయారు, దానికి కౌంటర్ స్టెప్స్ తీసుకుంటారు. అంతే. ఇది మనం టెక్నాలజీకి ఒక ఫైనల్ వర్డ్ ఉన్నది, ఒక ఫైనల్ కర్టన్ ఉన్నది అని మీరు అనుకోవట్లేదు కదా. నెక్స్ట్ కాల్, నెక్స్ట్ కర్టన్, వచ్చే షో ఏంటి? ఈ షో టు ఎండ్ ఆల్ షోస్ కాదు కదా. ఇది ఒక చిన్న డెవలప్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఇది ఒక చిన్న విషయం మర్చిపోకూడదు. నిన్న జరిగింది, ఒక పైలట్ వాళ్ళు ఫులిష్గా షాట్ డౌన్ అయిపోయారు, ఇరాన్లో దిగారు. అప్పుడు దిగాక ఎంత విశేషంగా అమెరికన్ ఇంటెలిజెన్స్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చేశారు. వాళ్ళు తెలివితేటలు, ఎక్స్పీరియన్స్ అక్కడ చూపెట్టారు. పాత నాలెడ్జ్ అంతా తీసుకుని అంత ఫ్రాడ్లెంట్, డిసీట్ఫుల్ యాక్షన్స్ అంతా చేసి అదంతా శాటిలైట్స్కి చూపెట్టారు. శాటిలైట్స్ అది నిజం అనుకున్నారు. ఏమనుకున్నారు?
పైనుంచి చూసేది ఒక 1000 కార్లు ఒక పక్కన వెళ్తూ ఉంటే ఎవరో మంత్రి వెళ్తున్నాడు అనుకుంటారు కదా మీరు దాంట్లో. అది ఖాళీ కార్లు కూడా అవ్వచ్చు. సో అలాగే చూపెట్టారు. అది మీరన్న శాటిలైట్స్ అన్ని అది పికప్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇరాన్కి ఫీడ్ చేశారు. తిన్నారు ఇరాన్, చచ్చారు, పైలట్ బయటకు వచ్చారు. సో దానికి ఏమంటారు మీరు? మీరు రెండు పక్కల వాడచ్చు. మీరు స్పైన్ చేస్తున్నారంటే నా మీద నేను తప్పు పిక్చర్ చూపెట్టవచ్చు కదా మీకు. కరెక్ట్, దెర్ ఈస్ ఎ స్కోప్. సో అది మిలిటరీ సైన్యం మోసం జరుగుతూ ఉంటుంది. చాలామంది మీరు ట్రంప్ ఏంటి ఇలాగన్నాడు, సైనికులు తీసుకొచ్చి దింపేస్తాడా, ఇసుక మీద చంపేస్తారు కదా అంటే వాడు దింపుతాడు అన్నాడా మీతో? తీసుకొచ్చేదంతే. వాడు ఎక్కడికి దింపుతాడో చెప్పాడా? ఇరాన్ కోస్ట్లో వాడు సైనికులు వెళ్తారా, లేకపోతే ఇజ్రాయేలీ సైనికులు వెళ్తారా, సౌదీ సైనికులు వెళ్తారా? ఇవన్నీ ఫ్యూచర్లో. మనం ఇదంతా మిలిటరీ మోసం, ఆ యుద్ధం మోసం చెప్పేది. సో ఇది నేను పెద్ద లెక్క పెట్టలేదు. చైనా కూడా కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది ఇరాన్కి. అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఇరాన్ బలంగా ఉండాలి, దెబ్బలగాలి. లేకపోతే మనం వాళ్ళని మోసం చేసామంటారు కానీ వాళ్ళు అమెరికాను ఓడిచ్చేసి అమెరికాకి ఫేటల్ దెబ్బలు కొడితే మాత్రం అమెరికా తిరుగుబడతానం చేస్తారు. ఎందుకంటే చైనాకి పీకి మీద తైవాన్ ఉన్నారు కదా, జపాన్, కొరియా అందరూ ఉన్నారు కదా పక్కనే. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకసారి డిఫీట్ అయిపోతారు పెద్ద సైనికులు, పెద్ద ఆర్మీలు. సెకండ్ టైం ఆ తప్పు చేయరు. జ్ఞాపకం పెట్టుకోండి. కొత్త తప్పులు చేయొచ్చు కానీ ఆ తప్పు మాత్రం చేయరు. కానీ ఇప్పుడు ఇరాన్ ఉన్న పరిస్థితుల్లో చైనా ఏదైతే డేటా ఇస్తుందో అదే ఖచ్చితంగా ఇదే ఫ్యాక్ట్ అని నమ్మేటువంటి ఛాన్స్ ఉంది కదా సార్. ఇది ఫేక్ అని మళ్ళీ దాన్ని స్క్రూటినీ చేసుకొని ఇంత టైం లేదు కదా ఇరాన్ దగ్గర యాక్చువల్గా. ఇరాన్ వాడుకుంటుంది, ఎవరిస్తే అది వాడుకుంటుంది. చైనీస్ చాలా అన్సెంటిమెంటల్ పీపుల్. మీరు చైనా గురించి చాలా చదివి ఉంటారు, కాదంటలేదు, తక్కువ తెలిసి అంటలేదు. బట్ అన్సెంటిమెంటల్ అన్సెంటిమెంట్. ఎస్, ఏదో ఇరానియన్ మన స్నేహితులు వాళ్ళు ఏదో రక్తం కక్కిస్తారనే ఉండవు. ఎమోషన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఏమీ ఎమోషన్స్ ఉండవు. వేల పోయింది ఏమైనా ఏడ్చారా? వాళ్ళు $100 బిలియన్ పోయినా ఏడ్చాడు అంతేగాని ఆ మరో రోజు జైల్లో ఉన్నాడని ఏం అడగలేదే, ఈవేళ వరకు అడగలేదే. అందువల్ల చైనీస్ చాలా ఇంట్రెస్టింగ్ పీపుల్. మీకు చైనీస్ గురించి చెప్పాలంటే ఈ షో ఇంకో దగ్గరికి వెళ్తుంది. కానీ ఓ విషయం చెప్పాలి మీకు. చైనా అది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టారు కదా, మన అందరికి తెలిసినాయి కదా, 2000 మైళ్ళు. అది 350 సంవత్సరాలు పట్టింది గోడ కడతానికి. అంత ఓపిక్గా 15 తరాల్లో కడతా వచ్చారు. మరి చాలా విశేషమైన జనం కదా వాళ్ళు, ఆలోచనలు అంతా. కరెక్ట్. అందువల్ల సో మనం వాళ్ళు చైనీస్ చేసేదంతా ఏదో ఓపెన్ బుక్ అనుకుంటే మనం దెబ్బతింటాం. చేస్తూ ఉంటారు, విరోధం చేస్తారు, స్నేహం చేస్తారు. అట్ ద సేమ్ టైం భారతదేశంతో విరోధం ఉన్నది. 5 లక్షల సైనికులు మనకు కూర్చోబెట్టారు హిమాలయాల్లో, కానీ మనతో మళ్ళీ స్నేహం, వ్యాపారం చేస్తున్నారు కదా. సో వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం చాలా న్యాయంగా చేస్తున్నారు. మనకు మ్యాగ్నెట్స్ ఇస్తున్నారు, దాని ఏమి ఆప్ చేయలేదు యుద్ధం టైంలో కూడా. అవన్నీ సో వాళ్ళు యుద్ధం విరోధంలో స్నేహం, స్నేహంలో విరోధం. చైనీస్ని తక్కువ అంచనా ఇవ్వకూడదు. చాలా ఇంట్రెస్టింగ్ పీపుల్. యా, అంటే చైనా ఇప్పుడు ఒకవైపు ఏమో శాంతి మంత్రాలు వల్లిస్తోంది, ఇంకోవైపు ఏమో ఈ రియల్ టైం టార్గెట్ డేటా మొత్తం ఇరాన్కి అందజేస్తూ ఉంది. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారంటే ఒక ప్రాక్సీ డిజిటల్ వార్ఫేర్గా మనం ఏమన్నా చూడొచ్చు దీన్ని? తప్పకుండా వార్ఫేర్ మారిపోయింది కదా. 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అది చూస్తే భయపడేవాడు. సెకండ్ వరల్డ్ వార్లో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే భయపడిపోయాడు. ఇప్పుడు ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియరు ఒక బాంబుకు భయపడిపోయి పారిపోయారు గల్ఫ్ నుంచి. అమెరికా 3. ఎందుకంటే ఒక్క మిస్సైల్ కనుక దాని మీద పడితే ఆ 100 ప్లేన్లు ఎగిరిపోతాయి, అది మునిగిపోతుంది, ఇంకా మళ్ళీ మొహం చెల్లదు. సో దూరంగా పట్టుకెళ్ళిపోయారు మళ్ళీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అమెరికా. చూస్తున్నారు కదా. కరెక్ట్. ఆ తీవ్రంగానే ఏదో భయపడిపోతారు, బాగా మేస్ ఉన్నారు, బల్స్ ఉన్నారు అనుకుంటే అక్కడికి యుద్ధం రాదనగానే పడి చంపేస్తారు కాబట్టి పారి. కానీ ఇంకో రకంగా అమెరికా ఇంకో రకంగా వచ్చా. మన పైలట్ పడిపోవటంలో అది సక్సెస్ఫుల్గా చేసాక విశేషమైన జోష్ అంటారా మీరు, లేకపోతే మొరాల్ అంటారా, లేకపోతే పౌరుషం అంటారా, కాన్ఫిడెన్స్ అంటారా, నిన్న పొద్దున్న 9 గంటల నుంచి మన ఇండియన్ టైంలో డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నాం. ఛాలెంజ్ చేసాడు, మిమ్మల్ని ఆత్మహత్య చేస్తానని బూతులు తిట్టాడు. వాళ్ళు తెలుసు కదా, అందరు చూశారు కదా, అందరు విన్నారు కదా. ఏమంటారు, ఆ జోష్, ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నిన్నటి నుంచి. సో ఇవాళ రాత్రి 9 గంటల 10 గంటల మీటింగ్లో
నేను బాంబు చేసేస్తాను అంటాడు, లేకపోతే ఒక గంట మొదలు పెట్టాను వీళ్ళు దారిలోకి రాలేదంటాడా, ఆ భయం మాత్రం ఇరాన్ దగ్గర పూర్తిగా ఉంది. తర్వాత చిన్న పాయింట్ చెప్తున్నాను ఉదయ్ గారు, మీరు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కాదు, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా +5 సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, ఒమాన్, కువైట్ వాళ్ళే డబ్బు ఇస్తున్నారు ఇజ్రాయెల్కి, డబ్బులు ఖర్చు పెట్టమని. మిసైల్స్కి వాటికి వాళ్ళే ఖర్చులు భరిస్తున్నారు, వాళ్ళే దిగమంటున్నారు. అమెరికా నువ్వు పూర్తి చేయాలి ఇరాన్ అంటున్నారు. సో మీరు ఏం చూస్తున్నారు ఇక్కడ, 5+2 7 అగెన్స్ట్ ఇరాన్. కరెక్ట్. ఇరాన్ పక్కన రష్యా, చైనా ఉన్నారు. కరెక్ట్. కొంతమంది దేశాలు టర్కీ ఇటు అటు పెద్ద మంచి స్థానంగా చేద్దామంటే ఎవరు పట్టించుకోవట్లేదు. టర్కీ ఎవరు పట్టించుకున్నారు, ఇన్ని రోజులు ఎగిరేడు. సో ఇవన్నీ మార్పులు వస్తున్నాయి, చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఇవాళ యుద్ధం ఆగినా ఆగకపోయినా విపరీతమైన చేంజెస్ వస్తాయి. ముఖ్యంగా యుద్ధం ఎలా చేయాలో మారిపోయింది. భారతదేశానికి చేంజెస్ మంచిది. సార్, ట్రంప్ విధించిన ఈ 48 hours డెడ్ లైన్ని మీరు ఎలా విశ్లేషిస్తారంటారు? అంటే కేవలం ఇరాన్ను లొంగ తీసుకోవడానికి ప్లే చేస్తున్నటువంటి ఒక సైకలాజికల్ వార్ఫేర్గా చూడాలంటారా, లేదు అంటే నిజంగానే అక్కడ టెహ్రాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్కి ప్లాన్ చేస్తుంది అనే మనం నమ్మాలా? సర్జికల్ స్ట్రైక్స్ ఆల్రెడీ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. సైకలాజికల్గా కూడా అటాక్ చేస్తున్నాడు కదా ట్రంప్. ఎవరైనా అలా మాట్లాడగలరా వాళ్ళ మీద? ఎవరైనా ఇరానియన్స్ని ఒక చెత్త వెధవల్లాగా పిలుస్తున్నాడు, పేర్లు పిలుస్తామంటే ఎవరు అడ్డం పడట్లేదు కూడా. ట్రంప్ సైకలాజికల్గా వాళ్ళని వాడుతున్నాడు, వాళ్ళని తగ్గిస్తున్నాడు. వాళ్ళ మనసులో వాళ్ళు పనికిరారని సైకలాజికల్గా వాళ్ళని బెరేట్ చేస్తున్నాడు, భయపెడుతున్నాడు. వాళ్ళు సైకలాజికల్ వార్ఫేర్ మాస్టర్గా చేస్తున్నారు ట్రంప్. చాలామంది ఇదేంటి 20 గంటలు పెట్టాడు, దేశం పెట్టాడు, మళ్ళీ 1 రోజు ఎక్స్టెండ్ చేస్తాడు, 2 రోజులు ఎక్స్టెండ్ చేస్తాడు. సైన్యాన్ని తీసుకొచ్చేది 25,000 కోట్లు ఖర్చు పెట్టి 10,000 మందిని దింపాడు అక్కడ. అది వాళ్ళు నాకు తెలుసు, ఉరికిన చూపెడుతున్నాడు దింపేస్తున్నాను. ఈ సైనికులు మీ మీద కార్గో దివ్య మీద దింపేసి మీ ఆయిల్ అంతా పట్టుకుపోతానంటున్నాడు. ఏమంటున్నాడు? మీ ఆయిల్ అంతా పట్టుకుపోతాను, మీరు నా చేతిలో పని చేయాలి, మనుషులు స్లేవ్స్ అంటున్నాడు. ఇంకా సైకలాజికల్గా ఓ ఇరానియన్స్కి ఎలా ఫీల్ అవుతూ ఉంటారు చూడండి. ఇప్పుడు అందరిని చంపేస్తాం, ఉన్న వాళ్ళని కూడా చంపేస్తాం ఆలోచిస్తే అంటున్నాడు. సో సైకలాజికల్గా ఇరానియన్స్ ఎంత గొడవ చేసి మాట్లాడినా లోపల ఏముంటుంది, భయం మాత్రం ఉన్నది, ఏవైనా చేస్తారు. తర్వాత లాస్ట్గా మ్యాన్ థియరీ అని ఉన్నారు, పెద్ద థియరీ నడుస్తుంది యుద్ధంలో. వాడి పిచ్చోడు ఏదైనా చేస్తాడు, చేసి చూపెడతాడు, లెక్క ఉండదు, వాడి ఖర్చు అయినా లెక్క పెట్టడు. ఆ భయం ఉన్నది, అసలు ఆ భయం సృష్టించాడు. అతను ప్రెసిడెంట్ అయినప్పుడే ఫస్ట్ వీక్లోనే చెప్పాడు, నేను డీల్స్ బాగా చేస్తాను, నాకు ఎలా చేయాలో తెలుసు, సైకాలజీ తెలుసు, ఎదరవాడిని ఎలా లొంగేయాలో తెలుసు నాకు అని చెప్పాడు. అది తెలుసు, వాడుతున్నాడు, ఇప్పటి వరకు వాడుతున్నాడు. నిన్న మాత్రం తక్కువ అంచనా అయ్యేది, నిన్న అమెరికన్ పైలట్ని బయటికి తెచ్చేయటం సైకలాజికల్గా పెద్ద ఇష్యూ. అక్కడ ఇరానియన్స్ పొరపాటు కూడా చేశారు. మనకు 7-8 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ మన ప్లేన్కి డౌన్ చేసి మన పైలట్ పేరు మర్చిపోయాను, పాకిస్తాన్ పట్టుకున్నారు. భారతదేశం వార్నింగ్ ఇస్తే వెంటనే బోర్డర్కి తీసుకొచ్చి మీ పైలట్ల మీద పట్టుకుపోండి అన్నారు. జ్ఞాపకం నాదా లేదు. అప్పుడు శాంతి వచ్చేసింది, పాకిస్తాన్ మీద కోపం తగ్గిపోయింది. ఇరాన్ అలా చేయవలసిందన్న, మీ పైలట్ని ఎత్తుక్కోండి, మేము పట్టుకున్నాం, మీకే అప్పచెప్పేస్తాం, మాకు అక్కర్లేదు వాళ్ళు అనవలసింది. అనకుండా అన్ని చిరాకు మాటలు మాట్లాడారు, ఎటకారం మాటలు మాట్లాడారు. సో అది తప్పు చేశారు, ఇరానియన్స్ కూడా తప్పు చేస్తారు. మరి ఇరాన్కున్న ధైర్యం ఏంటి సార్? మీరు అన్నట్టుగా ఇది 2 దేశాలు దాడి కాదు, 7 దేశాలు కలిపి ఇరాన్పై చేస్తున్నటువంటి దాడి. ఇరాన్కున్నటువంటి ధైర్యం ఏంటి, ఎలా ఎదుర్కోవాలనుకుంటోంది? వీటితో పోలిస్తే ఎక్కడా కూడా ఇరాన్ సరితూగినటువంటిది. లైక్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది దాన్ని మూసేయడం అనేది ఒక అస్త్రంగా పెట్టుకునింది. బట్ దీన్ని ఎంతవరకు ప్రొలాంగ్ చేసుకుంటా వెళ్తుంది? ఒకటి, యుద్ధం ఆగితే అన్నీ వదిలేయాలి ఇరాన్, జ్ఞాపకం పెట్టుకోండి. యుద్ధం ఆగితే, అగ్రిమెంట్తో ఆగకపోతే వాళ్ళు ఓడిపోయినట్టు ఇరాన్. అగ్రిమెంట్తో ఆగితే మాత్రం ఇరాన్ గెలిచినట్టు. ఎందుకంటే ఇరాన్కి ఏం కావాలి, యుద్ధం ఆగిపోవాలి, మా మీద యుద్ధం చేయకూడదు, మేము బ్రతికి వెళ్ళిపోవాలి, అన్నీ మళ్ళీ తీసుకుంటాం. సో రోజుకి 3-4 మిలియన్ బ్యారెల్ ఆయిల్ వాళ్ళు సంపాదిస్తారు.
అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు ఆదాయం పర్ డే బా. అంతా సైన్యం మీద ఖర్చు పెడతారు. కొంత కరప్షన్, విశేషమైన కరప్షన్, విపరీతమైన కరప్షన్ ఉన్నత వర్గాలు ఖర్చు పెడతారు. ఎవరు సంపాదిస్తారు. అందుకనే నిన్న మొన్న అమెరికాలో ఈ జనరల్, ఈ సీక్రెట్ పోలీస్ జనరల్స్, ఆర్మీ జనరల్స్ కూతుళ్ళు కోడళ్ళు అందరూ అమెరికాలో ఉంటున్నారే, అందరిని బయటికి పంపించేస్తున్నారే. అక్కడ ఆస్తులు కొనుక్కొని విపరీతంగా లగ్జూరియస్ లైఫ్స్ లీడ్ చేస్తున్నారు. ఇక్కడ సంపాదించిన దొంగ సొమ్మంతా. సో అందువల్ల ఈవేళ ఇరాన్కి లోటు ఉండదు, విపరీతమైన ఆస్తి ఉంది. ఆ ఆస్తి కంటిన్యూ వెళ్తారు, యుద్ధానికి తయారు చేస్తారు, మళ్ళీ బాంబులు తయారు చేస్తారు, మళ్ళీ లేకపోతే. కానీ చాలా వరకు పాడైపోయింది. వాళ్ళు ఏమైతే ఇన్వెస్ట్ చేశారో గత 40 సంవత్సరాల్లో అంతా ఎగిరిపోయింది. మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం అక్కర్లేదు. యుద్ధం ఎలాగ ఆగుతుంది? యుద్ధం ఇరాన్ ఆప్ చేస్తారా? ఇప్పుడు ఆప్ చేస్తే ఇరాన్ గెలిచినట్లు లెక్క, జ్ఞాపకం పెట్టుకోండి. ఆగకుండా ఆఖరి వైపు వెళ్దాం చూద్దాం అని మాటలు నిజం యుద్ధానికి వస్తే ఇరాన్ ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే అమెరికాకి, ఇజ్రాయెల్కి, ఈ 5 దేశాలకి దిక్కు లేదు. ఇరాన్ క్రష్ చేసే వరకు వాళ్ళకి దిక్కు లేదు. హార్మోజ్ స్ట్రైట్ మూసేస్తారు, జల్సన్ని మూసేస్తారంటే ఆయిల్ మీద బ్యారెల్కి $2 ఇస్తా ఉంటాం. ఆయిల్ ఎవరికి అమ్మాలో మేము చెప్తా ఉంటాం. ఇక అలాంటిది ఏం చేస్తారు మిగతా దేశాలు? నిజంగానే బానిస బతుకు అవుతుంది అప్పుడు. బానిస బతుకు అయిపోతుంది. ఈ పెద్ద షో అంతా చేసి మనలాంటి వాళ్ళ మీద పాకిస్తాన్కి డబ్బిచ్చి మన మీద బాంబులు వేయించి పెద్ద మనిషి తరాగా నాటకాలు ఆడేవాళ్ళు ఈవేళ పారిపోతున్నారు. 5 దేశాలు. యుఏఈ మంచి దేశం, ధైర్యమైన దేశం. యుఏఈ ఒకటి ఉన్నదంతే మనకి ఎప్పుడు ఫేవరబుల్గా ఉన్న దేశం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళకి హాని జరుగుతుందంటే విచారమైన పరిస్థితి. వాళ్ళు ఫేర్ పీపుల్. మిగతా వాళ్ళు ఈ తైతకలు ఎక్కువ ఆడతారు ఇటు అటు భారతదేశం చుట్టూ. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకే తెలియదు. వాళ్ళే అవమానం పడుతున్నారు. వాళ్ళ నెత్తి మీద, వాళ్ళ ప్యాలెసెస్ మీద ఇష్టం వచ్చినట్టు రాకెట్స్ పంపించేస్తున్నారు. ఆఫ్ చేసేది లేదు. వాళ్ళకి 100 ప్లేన్లు ఉన్నాయి, పెద్ద ప్లేన్. అవి ఏం చేయగలరు? ఆ 100 ప్లేన్లో 20 బాంబులు ఉన్నాయి అంతే. ఆ బాంబులు అయిపోతే ఇంకెవరు కాపలా కాసేవాడు ఎవరు లేడు వాళ్ళు. సో చాలా ఈ కొత్త వార్ఫేర్ ఇరాన్ తీసుకురావటం, కొత్త యుద్ధ స్టైల్ తీసుకురావటం, ఇది మార్పు వచ్చేసి ఏ పుస్తకాల నుంచి చదివి వీళ్ళు ట్రిలియన్స్ ఖర్చు పెట్టి సైనికుల్ని, సైన్యాల్ని రెడీ చేసుకున్నారో అసలు ఉపయోగం లేకుండా పోయింది. ఈ 5 దేశాలు. అమెరికా కూడా కొంతవరకు ఫెయిల్ అయిపోయింది. ఆ ఫెయిలియర్ని కౌంటర్ చేసుకోవటానికి మాస్ బాంబింగ్ చేసేస్తాం. మాస్ బాంబింగ్, అన్ని పవర్ ప్లాంట్స్ అన్ని ఇచ్చేసేస్తా ఉన్నారు. అది ఎందుకంటే వాళ్ళ దగ్గర డ్రోన్స్ లేవు, మిసైల్స్ లేవు. అమెరికా దగ్గర వాళ్ళ దగ్గర లేవు. సో అందువల్ల అండ్ దట్టు అమెరికా కూడా ఊహించి ఉండదు కదా సార్, ఇరాన్ ఈ స్థాయిలో తిరగబడుతుంది. ఏదో వెనిజువేలా లాగా అక్కడ మధురను ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళిపోవచ్చు, ఆక్యుపై చేసేసుకుందాం, నెక్స్ట్ డే నుంచి చమురు అమ్మేసుకోవచ్చు. వెనిజువేలా ఒక డెమోక్రాటిక్ కంట్రీ. అమెరికా నుంచి 1000-1500 మైళ్ళు దూరంలో ఉన్నది. సగం మంది 70% వ్యతిరేకం ఉన్నారు మడూరోకి. అక్కడ తుపాకులతో కాల్ చేయడం, జైలు పెట్టడం, సీక్రెట్ పోలీసు లేదు. ఇరాన్ లాగా 50,000 మందిని చంపేశారంటే గత 3 నెలల్లో. మన భారతదేశంలో పాపులేషన్ తీసుకుంటే 5 లక్షల మందిని చంపితే అంత 5 లక్షల మంది కాదు, 8 లక్షల మందిని భారతదేశంలో 2 నెలల్లో పోలీసులు కాల్ చేస్తే ఎంతో ఇరాన్లో అంతమందిని చంపేశారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇరాన్ యునైటెడ్ కాదు. ఒక జంట, ఒక హుంటా, ఒక గ్రూప్, క్లిక్ కంట్రోల్ చేస్తాం డబ్బుని, వ్యవహారాన్ని అంతా. అదొక డిక్టేటర్షిప్, క్లర్జీది, రాజా ఎలాగో వాళ్ళు. అందువల్ల ఈ మార్పు మాత్రం వస్తారు. నేను అనుకుంటున్నా ట్రంప్ లాంటి వ్యక్తి వాళ్ళు ఎప్పుడు దిగుతాడు అనుకోలేదు. ట్రంప్ ఏమన్నాడు? 45 సంవత్సరాల క్రితం చేయవలసిన పని ఇరాన్ మీద 47 సంవత్సరాల్లో ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయలేని పని నేను చేస్తున్నా, ఇరాన్ ఆప్ చేస్తా, వాళ్ళు మళ్ళీ పూర్వజన్మ పంపించేస్తాను అంటున్నాడు. ఇది ఇరాన్కి కొత్త మాటలు వింటాం. వాళ్ళ కోపం, వాళ్ళ పౌరుషం అంతా తీస్తాయి. కానీ ఎలాగవుతుందో వర్డ్స్ మనం ఎవరు చెప్పలేం. మనం కేర్ఫుల్గా చూడాలి. భారతదేశం నేర్చుకోవాలి, యుద్ధం నుంచి చాలా కేర్ఫుల్గా నేర్చుకోవాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఊరుగానే ఆ 100 ప్లేన్లు రాఫెల్ ప్లేన్స్ ఉపయోగమా? ఒక రాఫెల్ ప్లేన్ క్యాన్సిల్ చేస్తే 1,00,000 డ్రోన్స్ వస్తాయి. 1,00,000 డ్రోన్స్ వస్తాయి. అవి కొనాలా? కొత్త సైన్స్ తీసుకురావచ్చు, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావచ్చు.
ఒక ప్లేన్ క్యాన్సిల్ చేస్తే రాఫెల్ ప్లేన్ 100 కోట్లు 200 కోట్లు ఒకటి 300 కోట్లు. సో ఇవన్నీ మనం కూడా ఆలోచించుకోవాలి. మన వాళ్ళు కూడా దీంట్లో కూడా తప్పులు చేస్తారు. ఎందుకంటే ఆర్డర్ చేస్తే కమిషన్ ఎవరికో వస్తుంది. సో ఆర్డర్ చేస్తా పోతా అమెరికా చేసినట్టు. సో ఈ మార్పు ఎవరు తీసుకొస్తారు? మార్పు భారతదేశంలో చాలా అర్జెంటుగా కావాలి మనకి మార్పు. కరెక్ట్. చాలా లేకపోతే ఇవన్నీ ఈ పాఠాలు మనకి మళ్ళీ మామూలుగా తుపాకులు ట్యాంకులు పెట్టి కాల్చుకుంటున్నామంటే అవి పని చేయవు ఇంకా. సో చాలా చేంజ్ కావాలి. ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను ఇరాన్ క్లోజ్ చేయడం అనేది ఒక గ్లోబల్ ఎకానమీకి ఒక డెత్ వారెంట్ లాంటిది. సో అక్కడ అమెరికా అటు బ్రిడ్జెస్ని, పవర్ ప్లాంట్స్ని అన్నిటినీ టార్గెట్ చేస్తే ఇరాన్ ముందున్నటువంటి కౌంటర్ స్ట్రాటజీ ఏంటి సార్ అసలు? ఇరాన్ ఏమంటుందంటే హార్మోజ్ స్టేట్ అంటే తుపాకులతో కాదు, మైన్స్ పెట్టి ఏదో వాడి మీద పడిపోతాం, ఆ వాడ పగిలిపోతుంది, ఇన్సూరెన్స్ రేట్స్ పెరుగుతాయి, అంతే. ఆ వాడ ఓనర్ నాశనం అయిపోతాడు, ఇంకేం వస్తాడు ముందు, అంతే. వాళ్ళ నేవీ బలం ప్లేన్లు ఉన్నాయని కాదు, ఒక చిన్న బాంబు పెడతాం, ఒక సూసైడ్ డ్రోన్ బోట్ పంపిస్తాం, ఫినిష్. ఆయిల్ ఎక్స్ప్లోడ్ అవుతుంది కదా, కెమికల్ కదా, ఆయిల్ మీద నొప్పేస్తే ఏమవుతుంది? భయం. ఆ భయం వల్ల అప్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు యుద్ధం ఎలాగవుతుందో అది సెటిల్ చేస్తారు. యుద్ధం ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడు చూడాలి. ఇది అప్పుడే ఈ కథ లాస్ట్ చాప్టర్ ఇంకా రాలేదు, ఒక టైం ఉన్నది లాస్ట్ చాప్టర్కి. ఎన్ని చాప్టర్స్ ఉంటాయో కూడా మనకు తెలియదు. కానీ ఎక్కువ చాప్టర్స్ ఉంటాయనుకోవద్దు, 2-3 చాప్టర్స్ ఉంటాయి. అమెరికాకి ఎప్పుడైతే ఆ పైలట్ తిరిగి తీసుకొచ్చాడో డొనాల్డ్ ట్రంప్, విపరీతమైన కాన్ఫిడెన్స్, కోపం కూడా వచ్చింది. ఆ టైంలో ఇరాన్ పాకిస్తాన్ లాగా మీ పైలట్ మాకొద్దు, మీరు పట్టుకొని మేము పట్టుకున్నా తిరిగి ఇచ్చేస్తాం మీకు అని చెప్పేస్తే చాలా వరకు ఇరాన్ గెలిసే పరిస్థితి వచ్చింది. అది చేయలేదు. వాళ్ళని పట్టి సామాన్ అల్లరి చేద్దాం అనుకున్నారు, అది అవ్వలేదు. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు యుద్ధాల్లో పెద్ద ఇష్యూస్గా అయిపోతాయి, పెద్ద ఇష్యూస్గా అయిపోతాయి. సో ఏదో అమెరికాలో అల్లరి చేస్తున్నారంటే మీరు ఎంతమంది అల్లరి చేస్తున్నారు అంటే ధర్నా చౌక్ అనేది ఉంటుంది. అది 100 మంది 1000 మంది వస్తే అనుకుంటాం, టీవీ మీద చూడగానే హైదరాబాద్లో పెద్ద లక్షల జనం వచ్చేసారు అనుకుంటాం, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. అది ఆఖరికి ఎవడు వస్తాడు, ఎవరు చేశాడు, ఎవరేం చేశాడు, ఏమీ లేదు, సింపుల్గా అంతే. అల్లరి చూసి ఆ ఫోటో చూసి టీవీ మీద జనం అమెరికాలో వ్యతిరేకం నాది సపోర్ట్ ఉన్నది యుద్ధం. ట్రంప్ కనుక నేను పైలట్ని తీసుకురాగానే వాడి వాల్యూ పెరిగిపోయిందండి. 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టాను ఒక మనిషిని తేవటానికి అన్నాడు. ఎంతైనా ఖర్చు పెట్టేస్తాను, నువ్వు మన అల్లరి చేసి కేకలేస్తాను. సో ట్రంప్ అంత తక్కువ అంచనా ఏంటంటే ఇరాన్ మీద కూడా తక్కువ అంచనా వేయొద్దు. అవే వరకు చూడాలి, ఎవరు తప్పులు చేస్తారు, తప్పు ఎవరు చేస్తారు, తప్పులు ఎలా దిద్దుకుంటారు చూడాలి. కానీ ఈ అవకాశం 5+2 వదలరు. 5 అరబ్ స్టేట్స్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వదలరు. కరెక్ట్. ఇలాంటి అవకాశం రాదు, వదిలేరా వాళ్ళు ఫినిష్ అయిపోతారు. ట్రంప్ కూడా చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చేస్తారు. అంటే ఆయన ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు, ఇంక అందరినీ నరకానికి పంపించేస్తాను అని చాలా ఘాటుగా మాట్లాడారు. అంటే ఈ 48 గంటల్లో ఏమైనా ఒక డిప్లొమాటిక్ బ్రేక్ త్రూ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందని అంటారా? డెఫినెట్గా. లేదు అంటే 3వ ప్రపంచ యుద్ధానికి పునాదులు మనం చూడబోతామా? ఉంటుంది, గ్యారంటీగా డిప్లొమాటిక్ ఏదో వస్తుంది. మధ్యవర్త పాకిస్తాన్ ఎవరో తీసుకొచ్చి వద్దు ఆఫ్ చేస్తారు, ఇరాన్ ఒప్పించినట్టుగా. ఇరాన్ కూడా క్యాల్కులేట్ చేసుకుంటుంది, ఇలాంటివి వస్తే మన పరిస్థితి ఏంటి, వీళ్ళు చేసే పని చేస్తాడు, మనం ఏదో పక్క దేశాలు బాంబు చేస్తాం, ఏమవుతుంది. సో వాళ్ళు వస్తారు, తగ్గిస్తారు, ఇంకో 5-6 గంటల్లో సిగ్నల్ వస్తుందని నేను అనుకుంటున్నా. కానీ ఎవరు రేషనల్గా ఉన్నారో మనం చెప్పలేం కదా. జీవితాల్లో మనం ఎవరు రేషనల్గా ఉన్నాం మన జీవితాల్లో, వాళ్ళు ఎందుకు ఉంటారు. అండ్ ఇరాన్లో కూడా ఇప్పటికే వాళ్ళకి ఇంటర్నల్గా ఒక అన్సర్టనిటీ ఉంది సార్. ఇప్పుడు అక్కడ నాయకత్వ మార్పులు జరుగుతున్నాయి. ఇట్లాంటి టైంలో యుద్ధం కనుక వస్తే ఇరాన్ ప్రజలు ఇటు అంటే నేషనాలిటీ పరంగా చూసుకొని గవర్నమెంట్ వైపు నిలబడతారంటారా, లేదు అంటే తిరుగుబాటుకే అవకాశం ఉంటుందా? తిరుగుబడి వెందవేళలాగా ఉంటాయి. కానీ ఇక్కడ సీక్రెట్ పోలీసు చాలా ఫోర్సెస్ ఉన్నాయి, కాల్చేస్తాం రోడ్డు మీద వస్తే అని ఆర్డర్ ఇచ్చారు. ఎవరైనా అయితే 40-50 వేల మందిని చంపేశారంటే జనవరి నుంచి వాళ్ళకి లెక్కలేదు. వాళ్ళ రెజీమని కాపాడుకోవాలి. ఎవరు
వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎవరు బయటికి రారు. నేషనలిజం అని ఎప్పుడు వస్తుందంటే అందరికీ ఒక ఫ్రీడమ్ ఉంటే వస్తాయి, లేకపోతే ఒక సెక్షన్కే వస్తాయి, ఒక సెక్షన్కే వస్తాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఏదో దేశం మీద అటాక్ అంటే అందరూ ఉండరు, చాలామంది సైలెంట్గా ఉంటారు. చాలామంది భారతదేశంలో కూడా అంతే. 100% దేశభక్తి ఉన్నదా లేదు కదా. కొంతమంది అలా సైలెంట్గా చూస్తారు, ఇది పోతే ఓడిపోతే పొగరపోతుంది కదా అని. వాళ్ళు చాలామంది ఉంటారు అలా. కానీ ఇప్పుడు మాట్లాడరు. యుద్ధం ఆగాక ఎలాగాగింది, ఆగుతుందా? ఇజ్రాయెల్ ఒప్పుకోదు, ఈ 5 దేశాలు ఒప్పుకోదు, ట్రంప్ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఇంత డ్యామేజ్ చేస్తుంది ఇరాన్, ఒక జలసంధిని మూసేసింది, నా బాంబులతో దాంతో నా ప్రెస్టీజ్ పోయింది, ఊరుకొని అంటున్నది. కాబట్టి ఇరాన్ దాంట్లో కాంప్రమైజ్ అవ్వకపోతే మాత్రం యుద్ధం కంటిన్యూ అవుతుంది అనుకోవాలి మనం అంతే. అండ్ ఏఐ అండ్ ఓపెన్ సోర్స్ ఈ డేటా వల్ల కూడా యుద్ధం ఇప్పుడు 24/7 జరుగుతూ ఉంది. అంటే ఒకప్పుడు చూస్తే మనము ఫాగ్ ఆఫ్ వార్ ఉండేది, ఇప్పుడు అలా కాదు, 24/7 చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఏఐ సర్వేలెన్స్ వల్ల అగ్రరాజ్యం వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఇరాన్కి చైనా ద్వారా అందుతోంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా తన ట్రెడిషనల్ సుపీరియారిటీని కాపాడుకుంటుందంటారా? కాపాడుకుంటారు. ఒకటి, మనం అందరినీ తక్కువ అంచనా వేయకూడదు. టెక్నాలజీ కంపెనీస్ అన్నీ అమెరికాలోనే ఉన్నాయి. అన్ని టెక్నాలజీ, శాటిలైట్ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి. స్పేస్ రీసెర్చ్ అంతా వాళ్ళు క్యాచప్ చేస్తారు. అంటే ఇవాళ రెడీగా లేకపోయినా క్యాచప్ చేస్తారు. సో ఆ క్యాచప్ టైం ఎంత ఉన్నది, నెల వారం రోజుల క్యాచప్ చేస్తారు. ఇలా చైనీస్ చేస్తున్నారు, మాకు తెలుసు అన్నాడు వాళ్ళ ఫారెన్ మినిస్టర్. ఇలా రష్యన్స్ చేస్తున్నారు, తెలుసు అన్నారు. తెలుసు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. వాళ్ళకి కూడా తెలివితేటలు లేవు అనుకోవటం మనం కరెక్టా? ఇరానియన్స్ తెలివితేటలు ఉన్నాయి, ఇజ్రాయలీస్కి ఉన్నాయి, 5-6 దేశాలకు ఉన్నాయి, అమెరికాకు కూడా ఉన్నాయి. తెలివితేటలు పనిచేస్తా, ఒక్కోసారి పనిచేయవు. తప్పు నిర్ణయాలు తీసుకుంటే పనిచేయవు. ఉదాహరణ, ఫిబ్రవరి 28వ తారీఖు యుద్ధం డిక్లేర్ అవుతుంది, హార్మోస్ జల్సన్ని మూసేస్తారు, ప్రభుత్వం తప్పు చేసిన కదా, అంచనా వేయలేదు కదా. అంచనా వేసుంటే ఒక నెల ముందులై ఆయిల్ గ్యాస్ ఇతర దేశాల నుంచి, కొత్త దేశాల నుంచి కొనుక్కొని ఉంటే ఈవేళ మన దేశం ఎలా ఉంది? తప్పు చేశాం, అంత ఇన్ఫర్మేషన్ తప్పు చేసాం. ఆ దేశాలు కూడా తప్పు చేస్తాం. ఎవరు తప్పు పెద్ద, దాన్ని బట్టి యుద్ధాలు డిసైడ్ అయ్యాయి. జనరల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఏఐ అండ్ ఈ ఓపెన్ సోర్స్ ఇదంతా కూడా ఇప్పుడు నిఘా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోంది. మరి రేపు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చేతుల్లో కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. మరి దీన్ని కనుక మరి ప్రపంచ రక్షణకు మనం దీన్ని ఎలా వాడుకోవాలని అంటారు? చాలా కష్టం. ఈవేళ పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ ఇంకా మాట్లాడలేదు దాని గురించి. వాళ్ళు ఇరాన్కి కొన్ని అమ్మేస్తారు అనుకుంటున్నారు, అమ్మరేమో. అది అందరికి ఇస్తామంటున్నారు కదా. టెర్రరిస్ట్ చేతికి పడితే ఏం చేస్తాం? అదే. సో ఈ ప్రమాదాలన్నీ ఉన్నాయి. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఈవేళ ఈ 10 సంవత్సరాలు బట్టి ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి పనిచేయట్లేదు, ఏం పనిచేయట్లేదు. ఇది ఎంతవరకు వెళ్తాదో మనం ఎవరు చెప్పదా. ఎవరు పడితే వాళ్ళు యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. ఎవరు ఆప్ చేసేవాళ్ళు లేరు, ఎవరు మాట వినేవాళ్ళు లేరు, పెద్ద మనిషి ఎవరు లేరు ప్రపంచ దేశాలు. సో ఈ ప్రాబ్లం ఉన్నది, చాలా పెద్ద ప్రాబ్లంగా అయిపోతుంది. ఇంకే ఇష్యూ వచ్చినా దేశాలు యుద్ధానికి వెళ్ళిపోతాయి. సో ఇది ఒక డేంజరస్ టైం ప్రపంచానికి, మంచి టైం కాదు. మనం మార్పు కోరుకోవాలి. భారతదేశం మాత్రం చాలా జాగ్రత్తగా మాత్రం ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.